అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్పందన. రచయిత డాక్టర్ బొక్క శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళితే, పరంధామయ్య తెలుగు ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యి సొంత ఇంటిలో శేష జీవితం గడుపుతున్నాడు. భార్య జానకి భర్తకి తగ్గ ఇల్లాలు. అతని ఎదుగుదలలో చేదోడు వాదోడుగా ఉంటూ సహధర్మచారిణి అన్న పేరుని సార్థకం చేసుకుంది. వారికి ఒకే కొడుకు శ్రావణ్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి టెక్నికల్ మేనేజర్గా చేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా టూర్లకి ఎక్కువగా వెళ్తుంటాడు. టూర్ నుంచి వచ్చాక ఒకరోజు రెస్ట్ తీసుకున్నాక డ్యూటీకి వెళతాడు. ఆ విధంగా ఆ రోజు శ్రావణ్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా ఇదే సరియైన సమయం అని పరంధామయ్య జానకీలిద్దరూ కొడుకుని కూర్చోబెట్టి పెండ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తారు. పరంధామయ్య ఇంకొంచెం ముందుకు ఆలోచించి, శ్రావణ్, ఎవరైనా అమ్మాయి నీ దృష్టిలో ఉంటే చెప్పు, మేము అడ్డు చెప్పం, కానీ ఏదీ దాచకు, మేం ఆనందంగా నీ ప్రేమ పెళ్ళికి ఒప్పుకుంటాం అని అంటాడు. దానికి తడబడి, ప్రస్తుతానికి తనకు ఆ ఆలోచన లేదని, ఉన్నప్పుడు చెబుతాను, మళ్ళీ పెళ్లి ప్రస్తావన ఎత్తవద్దని శ్రావణ్ చెబుతాడు. సరేరా, నీకు నచ్చినప్పుడే, నీ మనసుకి కుదిరినప్పుడే చేస్తాంలే అని ఆ విషయాన్ని అంతటితో తల్లిదండ్రులిద్దరూ వదిలేస్తారు. ఒక రోజున పరంధామయ్య మిత్రుడు జగన్నాథం వస్తాడు. వస్తూ వస్తూ, పరంధామయ్య, ఒరే పరంధామయ్య, ఉన్నావురా అంటూ పిలుస్తాడు. పరంధామయ్య బయటికి వస్తాడు. ఏంటో చెప్పరా అంటాడు. నేను అర్జెంటుగా మా ఊరు వెళ్తున్నాను. వెళ్ళు, ఎవడొద్దన్నాడు, ఇది చెప్పడానికే వచ్చావా అని పరంధామయ్య అంటూ ఉండగా జానకి లోపల నుంచి వచ్చి, అన్నయ్య గారు మీ పర్మిషన్ కోసం రాలేదు అని చెప్పి జగన్నాథంతో, అన్నయ్య గారు, మీరు వదినని ఇంటిలో దిగబెట్టి వెళ్ళండి, మీరు తిరిగొచ్చేదాకా ఇంటిలోనే ఉంటుంది అని అంటుంది. దానికి జగన్నాథం, చెల్లాయ్, సాటి ఆడదానిగా మా ఆవిడ ఇబ్బందిని అర్థం చేసుకున్నావు. తనని మీ ఇంటికి పంపించేవాడినే, కానీ మాది లంకంత కొంప. పిల్లలందరూ వేరే వేరే ఊర్లల్లో సెటిల్ అయిపోయారు. తనకి నేను, నాకు తను. మరి ఇంటిని ఎప్పుడూ కాపలా కాసుకుంటూ ఉండాలి కదమ్మా, కాబట్టి అని ఆగిపోతాడు. పరంధామయ్య అందుకొని, కాబట్టి చెప్పరా, ఆగిపోయావేం? వీడు ఊర్లో ఉండడం లేదు కాబట్టి అప్పుడప్పుడు వీడింటికి వెళ్ళి ఆమెకి కాస్త ధైర్యం వచ్చేలా కనబడుతూ ఉండరా అని చెప్పడానికి వచ్చాడు. ఏరా, అంతే కదరా అని జగన్నాథంని అడుగుతాడు. దానికి జగన్నాథం తను చెప్పాలనుకున్నది చెప్పేశాడని ఉబ్బి తబ్బిబ్బైపోతూ, అంతే, భలే కనిపెట్టేస్తావురా, మిత్రుడంటే నీలా ఉండాలిరా, ఏ కల్మషం లేని మనిషివి, లోపల ఏముందో అదే చెప్తావు, ఏ విషయాన్ని లోపల దాచుకోవు అని పరంధామయ్యని కౌగిలించుకుంటాడు. జానకి కల్పించుకొని, ఆయనే కాదన్నయ్య గారు, నేను కూడా వెళ్ళి మా వదినతో ముచ్చట్లేసి వస్తూ ఉంటాను, మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని భరోసా ఇస్తుంది. జగన్నాథం థ్యాంక్స్ చెప్పేసి ఆనందంగా వెళ్ళిపోతాడు. పరంధామయ్య తన భార్య చాలా రోజుల నుంచి పుట్టింటికి వెళతానని అనడంతో సరే అని చెప్పి ఆమెను తన ఊరికి బస్సు ఎక్కించి పంపించి ఇంటికి వస్తాడు. అప్పటికి ఇంకా ఉదయం 8 గంటలు కూడా కాలేదు. హాలులో కూర్చొని తీరుబడిగా పేపర్ చదువుకుంటూ ఉంటాడు. కొడుకు శ్రావణ్ టూర్కని వెళ్ళి 4 రోజులయ్యింది. ప్రస్తుతానికి పరంధామయ్య ఒక్కడే ఆ ఇంటిలో ఉన్నాడు. చాలా ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నాడు. కానీ తుఫాన్కి ముందర వచ్చే ప్రశాంతత అని అర్థం కాలేదు. పేపర్ చదివేసి టీపాయి మీద పెట్టేసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా కొడుకు శ్రావణ్ అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్నాడు. పరంధామయ్య శ్రావణ్ని చూసి, ఏరా శ్రావణ్, ఇదేనా రావడం, టూర్ అయిపోయిందా అని అడుగుతాడు. శ్రావణ్ ఇబ్బందిగా మాట్లాడుతూ, అయిపోయింది నాన్న. అయితే నాన్న, మీతో ఓ విషయం మాట్లాడాలి, కాస్త అలా కూర్చోండి అంటాడు. మన ఇంటిలో నాకు కొత్తగా మర్యాదలేంటిరా, విషయమేంటో చెప్పు అని పరంధామయ్య కుర్చీలో కూర్చుంటూ అడుగుతాడు. శ్రావణ్ గుమ్మం వరకు వెళ్ళి
లోపలికి రా విజయ అని అనగానే పరంధామయ్య ఒక్కసారిగా షాక్ తగిలినట్లయి కుర్చీలోంచి అప్రయత్నంగా లేస్తాడు. విజయ లోపలికి వస్తూనే పరంధామయ్య కాళ్ళ మీద పడిపోతుంది. శ్రావణ్ కూడా నాన్న కాళ్ళ మీద పడిపోతాడు. పరంధామయ్య అయిష్టంగా కాళ్ళని వెనక్కి లాగేసుకొని నోట మాట రాక అలానే కుర్చీలో కూర్చుండిపోతాడు. శ్రావణ్ నాన్న కాళ్ళ దగ్గర కూర్చొని, నన్ను క్షమించండి నాన్న, ఈ విషయం అమ్మకి ఊరెళ్లే ముందు చెప్పి వెళ్ళాను. మీతో కూడా చెబుదామనుకునేలోగానే విజయ వాళ్ళ ఊరిలో అనుకోని పరిణామాలు జరిగాయి. అందుకని అని మాట పూర్తి చేయనివ్వకుండానే పరంధామయ్య అందుకొని, అమ్మా నాన్న చచ్చారనుకున్నావు, ఏకంగా పెళ్ళే చేసుకొని వచ్చేశావంటే మేమంటే ఎంత గౌరవం ఇస్తున్నావో తెలుస్తోంది. ఇంకా చాలు, నాతో మాట్లాడకండి. మీ ఏడుపేదో మీరు ఏడవండి. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. ఇంట్లో ఉండాలనిపిస్తే ఉండండి. ఇబ్బందిగా ఉంటే మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు. ఈ ఇల్లు, ఉన్న ఆస్తి నా స్వార్జితం. మా తదనంతరమే మీకు వర్తిస్తుంది. దట్స్ ఆల్ అని తెగేసి చెప్పేసి లోపలికి పోబోతూ ఉంటే విజయ అడ్డంగా వెళ్ళిపోయి, మామయ్య గారు, పెద్దవారు, పెద్ద మనసు చేసుకొని క్షమించండి. మీతోనూ అత్తయ్య గారితోనూ చెప్పాకనే పెళ్లి చేసుకుందామని మీ అబ్బాయి నాతో చెప్పారు. కానీ ఈలోగా మా ఊరిలో నాకు బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే శ్రావణ్ వచ్చి అడ్డుకొని అనుకోని పరిస్థితుల్లో నాకు తాళి కట్టాల్సి వచ్చింది. తన తప్పు ఏం లేదు మామయ్య గారు అని కాళ్ళు పట్టేసుకుంది. కానీ పరంధామయ్య మొండిగా, నేను వాడిని ముందే అడిగాం, పెళ్లి చేయాలని అనుకుంటున్నాం, నీ దృష్టిలో ఎవరైనా అమ్మాయి ఉందా అని కూడా అడిగాం. అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు సరాసరి పెళ్లి చేసుకొని వచ్చాడంటే మేమేమనుకోవాలి? చెప్పమ్మా అని విజయని నిలదీస్తాడు. దానికి శ్రావణ్ అందుకొని, మీరు అడిగేటప్పటికీ మా మధ్య ఏమీ లేదు. ఆ తర్వాతనే తనతో పరిచయం కలిగింది. మనూర్లోనే కొత్త బ్రాంచ్ ప్రారంభించాం. దానికి ట్రైనీ మేనేజర్గా ఈమెని సెలెక్ట్ చేసుకున్నాం. తనకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ విషయమంతా అమ్మకి చెప్పాను. మీకు కూడా చెప్పేలోగానే ఇలా జరిగిపోయింది. కానీ విజయ వాళ్ళ మేనమామ ఎప్పుడో చిన్నప్పుడు అక్క తనకి మాట ఇచ్చిందని, తనని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసింది. విజయ వాళ్ళ అమ్మగారిని చూడటానికి వెళ్ళినప్పుడు విజయ మేనమామ ఉన్నట్టుండి దేవుడి గుడిలో బలవంతంగా పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉండటంతో నాకు చెప్పింది. నేను వెళ్ళి ఆ పెళ్లి ఆపి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటికప్పుడు పెళ్లి చేసుకున్నాను. నిజమే, మేము చేసింది తప్పే, కానీ ఏ నేరమూ చేయలేదు అని చేతులు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉండగా పరంధామయ్య చేతులు విదుల్చుకొని, మీ అమ్మకి మాత్రం చెప్పావుగా, మీరిద్దరూ ఆమెతోనే ఉండండి. ఈ రోజు నుంచి మీరిద్దరూ నాతో మాట్లాడకండి. ఇది నా ప్రార్థన కాదు, నా ఆదేశం అని 2 చేతులెత్తి నమస్కారం పెట్టి తన గదిలోకి వెళ్ళిపోతాడు. విజయ నిస్సహాయంగా చూస్తూ ఉంటే శ్రావణ్ ఆమెను ఓదార్చి, అమ్మ వచ్చాక కొద్ది రోజుల్లో సర్దుకుంటుందిలే, నువ్వేం బెంగపడకు అని తన గదిలోకి తీసుకువెళతాడు. పరంధామయ్య హాలులో ఉన్న టీపాయ్ మీది పేపర్లని క్రింది అరల్లో సర్దుతుండగా విజయ కాఫీ గ్లాస్తో వచ్చి, మామయ్య గారు కాఫీ తీసుకోండి అని టీపాయ్ మీద పెడుతూ ఉండగా దానిని విసురుగా గెంటేస్తాడు. విజయ బెదిరిపోయి దూరంగా వెళ్తుంది. పరంధామయ్య దాదాపుగా అరుస్తూ, నా బాగోగులు ఎవరూ చూడక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. ఈ ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే ఉంటున్నామని నేను అనుకుంటున్నాను. మా ఆవిడ వచ్చాక కాఫీ తను ఇస్తుందిలే, నువ్వు వెళ్ళి మీ ఆయనగారిని చూసుకో అని విసురుగా బయటకు వెళ్ళిపోతాడు. నాన్న అరుపులకి బయటికి వచ్చిన శ్రావణ్ నాన్న విసురుగా వెళ్ళిపోవడం చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. విజయ జరిగిందంతా చెబుతుంది. శ్రావణ్కి ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చుంటాడు. వెంటనే అమ్మకి ఫోన్ చేస్తాడు. అమ్మ, నువ్వు తొందరగా రా అమ్మ, నాన్న నన్ను విజయని అంగీకరించడం లేదు. ఇందాక విజయ కాఫీ ఇస్తే విసిరి కొట్టేశాడంట. నువ్వు తొందరగా వచ్చి కాస్త పరిస్థితిని చక్కదిద్దు, రామ్మ, తొందరగా రా అని బ్రతిమాలుతాడు. దానికి అమ్మ, సరే సరే వచ్చేస్తాలే, నాన్న సంగతి నాకు వదిలేయ్, ఆయన కోపం
పాలమీది పొంగులాంటిదేరా, మెల్లగా సర్దుకుంటుందిలే అని అనునయిస్తుంది. సరేనమ్మా అని ఫోన్ కట్ చేస్తాడు. విజయని ఓదారుస్తూ లోపలికి తీసుకొని వెళతాడు. జగన్నాథం హడావిడిగా వస్తాడు. వస్తూ వస్తూ పరంధామయ్య, ఒరే పరంధామయ్య, ఉన్నావురా అంటూ పిలుస్తాడు. పరంధామయ్య బయటికి వస్తాడు. వస్తూనే, ఒరే జగన్నాథం, నువ్వు ఎప్పుడు వచ్చినా హడావిడిగానే వస్తావేరా, నిదానంగా ఎప్పటికి వస్తావో అని అంటాడు. అప్పటికి విజయ కూడా బయటికి వచ్చింది. జగన్నాథం మాట్లాడుతూ, నా హడావిడి గురించి తర్వాత తీరుబడిగా మాట్లాడుతూవు కానీ ముందు నేను చెప్పేది వినరా, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందంట. శ్రావణ్కి కూడా ఫోన్ చేస్తే వాడిది సిగ్నలే దొరకడం లేదంట. నాకు చేశారు. నువ్వు అర్జెంటుగా చెల్లాయ్ జానకి ఊరికి బయలుదేరు అని తొందర పెడతాడు. పరంధామయ్య అందుకొని, ఫోన్ ఛార్జింగ్లో ఉంది. ఇంతకీ జానకికి ఏమైంది? తను ఈ పాటికి వచ్చేయాలే అని అడుగుతాడు. జగన్నాథం బాధపడుతూ, వచ్చేసేదే, కానీ బయలుదేరిన కొద్దిసేపటికి ఊరు దాటిన తర్వాత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంట. జానకి పరిస్థితి సీరియస్గా ఉందంట అని చెప్పగానే పరంధామయ్య హా అని స్పృహ తప్పి పడిపోతాడు. విజయ వెంటనే మామయ్య గారు అని దగ్గరికి వెళ్ళి పట్టుకొని దగ్గరున్న దివాను మీద పడుకోబెడుతుంది. జగన్నాథం దగ్గరికి వెళ్ళి, బాబాయ్ గారు, మామయ్య గారు లేవగానే ఆయన్ని తీసుకొని మేము వెంటనే బయలుదేరుతాం, ముందు మీరు బయలుదేరండి అని నమస్కరించి చెబుతుంది. దానికి జగన్నాథం, అలాగేనమ్మా, వాడు జాగ్రత్త, నేను ముందు వెళ్ళిపోతాను, మీరు కూడా తొందరగా వచ్చేయండి అని ఎలా వచ్చాడో అంతే హడావిడిగా వెళ్ళిపోతాడు. విజయ చేసిన సపర్యలకి పరంధామయ్య కొద్దిసేపటికి తేరుకుంటాడు. ఆ సమయానికి విజయ తడిగుడ్డతో తన నుదుటి మీద అద్దుతుంటుంది. కొంచెం సిగ్గుపడతాడు. లేవబోతాడు. విజయ ఆపి, మామయ్య గారు, అప్పుడే లేవకండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు కుదుటపడ్డాక మనం అత్తయ్య గారి దగ్గరికి వెళదాం అని అంటారు. వెంటనే పరంధామయ్య అందుకొని, లేదు లేదు, నేను బాగానే ఉన్నాను, పదమ్మా, ముందు జానకి దగ్గరికి వెళ్ళాలి అని లేస్తాడు. సరే మామయ్య గారు అని లోపలికి వెళ్తూ ఉంటుంది. అంతలో కళ్ళు తిరిగినట్లయి మామయ్య గారు అని నేల మీద పడిపోతుంది. పరంధామయ్య, ఏమైందమ్మా విజయ అని లేచి వచ్చి తనని సోఫాలో కూర్చోబెడతాడు. కళ్ళు తేలేస్తూ ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక వెంటనే 108కి ఫోన్ చేస్తాడు. విజయ, శ్రావణ్లిద్దరూ గుడి నుంచి వచ్చి పరంధామయ్యకి ప్రసాదం ఇచ్చి ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోతారు. పరంధామయ్య వాళ్ళిద్దరినీ లేపుతాడు. వెంటనే శ్రావణ్ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ, నాన్న, ఆ రోజు మీరు గనక పెద్ద మనసు చేసుకొని ఉండకపోతే నాకు విజయ దక్కేది కాదు. అటు అమ్మని పోగొట్టుకున్నాం, ఇటు విజయని కూడా పోగొట్టుకొని ఉంటే చాలా నరకం అనిపించేది నాన్న అని ఏడ్చేస్తూ ఉంటాడు. పరంధామయ్య శ్రావణ్ణి ఓదారుస్తూ, సరేలేరా, జరిగింది తలుచుకొని బాధపడకు, జానకిని ఎలాగూ దక్కించుకోలేకపోయాం, కనీసం విజయనైనా దక్కించుకోగలిగాం అని విజయ వైపు తిరిగి, ఏమ్మా, నీకు ఈ సమస్య ఉందని ముందు తెలియదా అని అడుగుతాడు. దానికి విజయ మామయ్య చేతులు పట్టుకొని ఏడ్చేస్తూ, తెలియదు మామయ్య గారు, మీరు నాకు పునర్జన్మని ఇచ్చారు, మిమ్మల్ని నా తండ్రిలా చూసుకుంటాను అని ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. పరంధామయ్య ఆమె కన్నీళ్ళని తుడుస్తూ, ఇప్పుడంతా సర్దుకుందిగా, గతాన్ని మర్చిపో, వర్తమానాన్ని హాయిగా అనుభవించు, రేయ్ శ్రావణ్, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు. శ్రావణ్ విజయని లోపలికి తీసుకెళ్ళి షోల్డర్ బ్యాగుతో వచ్చి, నాన్న, నేను ముంబైకి టూర్ మీద వెళ్తున్నాను, విజయని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని వెళ్ళబోతూ ఉండగా పరంధామయ్య ఆపి, కొన్ని రోజులు సెలవు పెట్టొచ్చు కదరా, అసలే అమ్మాయి నీరసంగా ఉంది అంటాడు. లేదు నాన్న, ఇది ముఖ్యమైన పని, నేనే వెళ్ళాలి, జస్ట్ 2 రోజుల్లో వచ్చేస్తాను అని నచ్చజెప్పి వెళతాడు. హాలులో ఉన్న దివాను మీద విజయ పడుకొని ఉంటుంది. పరంధామయ్య పడక కుర్చీలో నిద్రపోయాడు. కొద్దిసేపటికి పరంధామయ్యకి మెలకువ వచ్చి మంచినీళ్లు తాగడానికి వంటగదిలోకి వెళ్తుంటాడు. దివాను దాటాక విజయ వైపు చూస్తాడు. నిద్రలో ఆమె పైట చెదిరి ఉంది. ఆమె స్తనద్వయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దగ్గరికి వెళ్ళి పైటని సరిచేస్తూ ఉండగా చెయ్యి అప్రయత్నంగా గుండెని తాకుతుంది. తమాయించుకొని లేచి వంటగది వైపు వెళ్ళబోతూ ఉంటాడు.
కానీ మనసు వెనక్కి లాగింది. వెనక్కి వచ్చి ఆమె గుండెల మీద తల మెల్లగా పెట్టబోతూ ఉండగా విజయకి మెలకువ వచ్చి జరుగుతున్నదేమిటో అర్థం కాక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. పరంధామయ్యని నిలదీస్తూ, ఏంటి మామయ్య మీరు చేస్తున్న పని? ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ సంస్కారం అని నిలదీసి అడిగేసరికి పరంధామయ్య తడబడుతూనే, అమ్మా ఒక్కసారి నీ గుండెల మీద తల ఆంచాలని ఉంది, ఏమీ అనుకోకుండా అని దగ్గరికి వస్తూ ఇంకేదో చెబుతూ ఉండగా మాట పూర్తి అవనీయకుండానే పరంధామయ్యని తోసేసి, ఆడది ఒంటరిగా ఉంటే మీలాంటి పెద్దలు కూడా ఇలానే దిగజారుతారు అని నిరూపించుకున్నారు. రంభ రానంత వరకు అందరూ విశ్వామిత్రులే అంటే ఇదే అనుకుంటా అని కడిగి పారేస్తుంది. పరంధామయ్య సిగ్గుపడతాడు. నోట మాట రాక నిశ్చేష్టుడైపోతాడు. తను అలా ఎందుకు చేశాడో అర్థం కాక అయోమయంలో పడి ఆలోచిస్తుంటాడు. విజయ దివాన్ మీదున్న దుప్పటిని తీసుకొని తన గదిలోకి పోయి తలుపు దబాల్న వేసుకుంటుంది. పరంధామయ్య జరిగిన దానికి ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అలా ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. విజయ శ్రావణ్కి ఫోన్ చేస్తుంది. చేసి ఏడుస్తూ ఉంటుంది. ఏమీ అర్థం కాని శ్రావణ్, ఏయ్ విజయ, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నీకేమన్నా ఇబ్బంది కలిగితే నాన్న ఉన్నాడు కదా, నాన్నకి చెప్పు అని అనగానే విజయ దాదాపుగా అరుస్తూ, మీ నాన్నే నాకు ఇబ్బంది, ఆయన వల్లే నాకు కష్టంగా ఉంది అని రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి, ఇప్పటికీ 4-5 సార్లు జరిగింది, పైగా తెల్లారేసరికి ఏమీ జరగనట్టు ఉంటున్నాడు, తెల్లారేసరికి పెద్ద మనిషిలా గుడికి వెళ్తున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు, మన గదిలో పడుకోవాలంటే భయమని బయట దివాన్ మీద పడుకుంటూ ఉంటే మీ నాన్నతో భయమేస్తోంది శ్రావణ్ అని చెబుతుంది. శ్రావణ్ ఆశ్చర్యపోయి, మా నాన్న అలా చేయడం ఏంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఈ రాత్రికి వచ్చేస్తున్నాగా, ధైర్యంగా ఉండు అని అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. కొద్దిసేపటికి పరంధామయ్య వచ్చి, అమ్మా మీ ఇద్దరి పేరున పూజ చేయించాను, నీ 5వతనం బాగుండాలని, పిల్లా పాపలతో హాయిగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నాను అని పసుపు కుంకుమలు విజయకిస్తూ ఉండగా అవి తీసుకొని టీపాయ్ మీద పెట్టేసి, నా 5వతనానికేం డోకాలేదు, ఉన్నదల్లా మీ వెధవతనంతోనే ఇబ్బంది అని కోపంగా అనేసి విసురుగా లోపలికి పోతుంది. భోజనాల సమయం అయిపోయాక దాదాపు 9 గంటల సమయంలో శ్రావణ్ హడావిడిగా టూర్ నుంచి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్తాడు. శ్రావణ్ వచ్చినట్టు పరంధామయ్యకి తెలియదు. విజయ శ్రావణ్కి చెవిలో చెబుతుంది, ఇవాళ నేను బయట దివాన్ మీద పడుకుంటాను, మీ నాన్నగారు ఏం చేస్తున్నారో మీ కళ్ళతోనే చూద్దురు కానీ అని మెల్లగా చెబుతుంది. తను చెప్పినట్టుగానే బయటికొచ్చి దివాన్ మీద పడుకుంటుంది. పరంధామయ్య యథావిధిగా పడక కుర్చీలో పడుకున్నాడు. రాత్రిపూట మెలకువ వచ్చి బాత్రూం వైపు వెళ్తుంటాడు. వెళ్ళి తిరిగొచ్చాక దివాన్ దాటుతుండగా ఏదో తెలియని మైకం కమ్మి విజయ వైపుకి వెళ్తుంటాడు. నాన్న ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్న శ్రావణ్ బయటికి వస్తాడు. పరంధామయ్యకి ఇదేం తెలీదు. దివాన్ దగ్గరికి వెళ్ళి చెవిని గుండెల మీద ఆంచబోతూ ఉండగా ఒక్కసారిగా శ్రావణ్ అరుస్తాడు. విజయ లేచి నిలబడుతుంది. శ్రావణ్ నాన్నని నిలదీస్తూ, నాన్న ఏంటి మీరు చేస్తున్న పని? తండ్రి లాంటివాడు చేయాల్సిన పనేనా ఇది? ఇన్ని రోజులు నువ్వు ఇబ్బంది పెడుతున్నావని విజయ చెప్పినా నేను నమ్మలేదు, ప్రత్యక్షంగా చూసి తట్టుకోలేకపోతున్నాను. విజయ, ఐఎమ్ సారీ, నువ్వు చెప్పినప్పుడు అంత పట్టించుకోలేదు, నువ్వెంత క్షోభని అనుభవించావో అర్థమవుతోంది. నాన్న, ఇంక నీ గురించి తెలిసాక, నీలో మానవ మృగం ఉందని తెలిసాక ఇంక ఈ ఇంటిలో ఉండదలుచుకోలేదు. రేపు మేము వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని విజయని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతాడు. పరంధామయ్య జరిగిన దానికి హతాశుడై అసలు ఏం జరుగుతుందో, తాను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియక సతమతమవుతూ ఆ బాధలోనే నిద్రలోకి జారుకుంటాడు. జగన్నాథం నిదానంగా నింపాదిగా వస్తాడు. ఈసారి పరంధామయ్యని పిలవలేదు. శ్రావణ్, రేయ్ శ్రావణ్, నన్నెందుకు పిలిచావురా అని అంటూ వస్తాడు. పరంధామయ్య, శ్రావణ్, విజయలు అందరూ హాలులోకి వారి వారి గదుల్లోంచి వస్తారు. శ్రావణ్ వస్తూనే జగన్నాథంతో, ఎందుకు పిలిచానో తెలియాలంటే అసలు నీ మిత్రుడు, అదే మా నాన్న ఏం నిర్వాకం చేస్తున్నాడో నువ్వు అడుగు మామయ్య అని అంటాడు.
జగన్నాథం పరంధామయ్యని అడుగుతాడు. సమాధానం చెప్పలేక నీళ్లు నములుతాడు. ఏం జరిగిందో నువ్వు చెప్పరా అని జగన్నాథం శ్రావణ్ణి అడుగుతాడు. ఇంకేం చెప్పాలి, మా నాన్న కామంతో కళ్ళు మూసుకుపోయి వావి వరుసలు మర్చిపోయి కోడల్ని కౌగిలించుకోబోతున్నాడు అని అసహ్యంగా చెబుతాడు. జగన్నాథం పరంధామయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటిరా పరంధామయ్య, ఏంటిది, నీ మీద ఈ అభాండాన్ని నేను నమ్మలేకపోతున్నానురా, అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. మళ్ళీ పరంధామయ్య ఏం తడుముకోకుండా, ఒక్కసారి ఆమె గుండెల మీద వాలాలిరా, అంతే, అదే నాకు కావాలి అని అనగానే జగన్నాథం ఏమాత్రం ఆశ్చర్యపడకుండా, ఓస్ ఇంతేనా, దీనికేనట్రా మీరు మీ నాన్నని కాముకుడిలా చూస్తున్నది అని చాలా కూల్గా చెబుతాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం విజయ శ్రావణ్ల వంతు అవుతుంది. విజయ తేరుకొని, ఏంటి బాబాయ్ గారు మీరనేది, మీ మిత్రుణ్ణి వెనకేసుకొస్తున్నారా అని నిలదీస్తుంది. జగన్నాథం బదులిస్తూ, లేదమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. నేను ఊర్లు వెళ్ళినప్పుడల్లా నా భార్యని చూసుకోమని ధైర్యంగా వెళ్ళేవాడిని. అవకాశం ఉన్నా ఏనాడు నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ నీ దగ్గరే అలా ఉన్నాడంటే అది కూడా గుండెల మీద వాలాలి అంటున్నాడే కానీ నువ్వు కావాలి అనడం లేదుగా అని అంటాడు. శ్రావణ్ కల్పించుకొని, ఏంటి మామయ్య మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అసలు గుండెల మీద వాలడం ఏంటి అని అడుగుతాడు. ఆ గుండె తనదే కాబట్టి అలా అంటున్నాడు అని జగన్నాథం అరుస్తాడు. పరంధామయ్య వారిస్తూ, ఒరే జగన్నాథం, నువ్వు ఇంకేమీ మాట్లాడకురా అని వారిస్తాడు. లేదు, నిజం తెలియాలి, నిన్ను కాముకుడిలా చూడటం నాకు నచ్చలేదు. రేయ్ శ్రావణ్, మీ అమ్మకి యాక్సిడెంట్ జరిగిన రోజు గుర్తుందా? ఏమ్మా విజయ, అదే రోజు నీ సమస్య కూడా బయటపడిన విషయం గుర్తుందా? అప్పుడు శ్రావణ్ టూర్లో ఉన్నాడు, మర్నాడు వచ్చాడు. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు వాటికి మౌన సాక్షిని నేను. మీ అమ్మ బ్రెయిన్ డెడ్ అయ్యింది. విజయకి అర్జెంటుగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యింది. అదృష్టమో కాకతాళీయమో మీ అమ్మ గుండె విజయకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది. అంతా కలల ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది అని జరిగిందంతా చెబుతాడు. విజయ శ్రావణ్లిద్దరూ, మరి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అని అడుగుతారు. మీకు తెలియనీయవద్దని నా మిత్రుడు, ఇదిగో వీడే పరంధామయ్య నా నోరుని నొక్కేశాడు. ఇప్పుడు చెప్పక తప్పలేదు కాబట్టి చెబుతున్నా అని అనగానే పరంధామయ్య విజయ దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని, అమ్మా విజయ, ఇవి చేతులు కాళ్ళనుకోమ్మా, నన్ను క్షమించు. నిన్ను చూసినప్పుడల్లా నీ దగ్గరున్న గుండె జానకి గుండె అని గుర్తుకొచ్చి తనని మర్చిపోలేక ఆ హృదయ స్పందన వినడం కోసమే నీ గుండెల మీద వాలబోయానంతే. కానీ ఆ తర్వాత నేను చేస్తున్న పనికి నాలో నేనే ఎంతగానో కుమిలిపోయేవాడిని. నిజంగా నన్ను క్షమించమ్మా, కళ్ళనీళ్ల పర్యంతమవుతూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి కరిగిపోయిన విజయ మనసు మామయ్య అని పిలిచి, వినండి మామయ్య, మీ భార్య హృదయ స్పందనని వినండి అని పరంధామయ్యని తన గుండెల మీదకి ఆంచుకుంటుంది. పసిపిల్లాడిని ఓదారుస్తున్న తల్లిలా కనిపిస్తున్న విజయని చూసి ఆమె గొప్ప మనసుకి ఏం చేయాలో తెలియక 2 చేతులెత్తి దండం పెడుతుంటాడు. పరంధామయ్య ఉబ్బితబ్బిబ్బైపోయి ఆ ఆనందాన్ని తట్టుకోలేక తన గుండెకి స్పందన ఆగిపోయి తన భార్య దగ్గరికే వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.